అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము ఇక్కడ మానపల్లి నుంచి సిటీఎం రోడ్ నందు ఉన్నాము. మనం మానపల్లి నుంచి సిటీఎంకి వెళ్తుంటే మధ్యలో ఇక్కడ కొత్తగా నర్సరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమి అని ఒకసారి తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ వచ్చి సింజంటా వారి ఆధ్వర్యంలో స్వాప్ రైజ్ అనేది కొత్తగా నర్సరీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఈ నర్సరీ యొక్క కొత్త టెక్నాలజీ ఏంటో, ఈ పద్ధతి ఏంటో ఒకసారి తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆపరేటర్ వారి మాటలన్నీ తెలుసుకున్నాం. రండి. నమస్తేనా. మీరు ఇక్కడ ఇది కొత్తగా నర్సరీ పెట్టారు కదా, ఎన్ని రోజులు అయింది? మేము సుమారుగా ఒక 20 డేస్ నుంచి రన్ చేస్తున్నాం సార్. 20 డేస్ ఇంకా ఓపెన్ చేయలేదు కానీ బట్ అంటే మనకు సీజన్ కాబట్టి ఏదైతే ముందొస్తు కానీ. సరే అండి, మీ పేరు అడగడం మర్చిపోతాను. నా పేరు నూనె వీర వెంకటేశ్వర రెడ్డి అండి. వీర వెంకటేశ్వర రెడ్డి గారా? ఓకే. నా పేరు నూనె వీర వెంకటేశ్వర రెడ్డి అండి. నేను సింజంటా కంపెనీ తరపు నుంచి ఏదైతే మనం స్వాప్ రైజ్ టెక్నాలజీ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం మనం సౌత్లో, ఏదైతే మదనపల్లిలో. సో ఏదైతే కంపెనీ తరపు నుంచి స్వాప్ రైజ్ ఆపరేషన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా నేను వర్క్ చేయడానికి వచ్చాను. సో మీరు చూసినట్లయితే మనకి ఇదంతా కూడా స్వాప్ రైజ్ నర్సరీ ద్వారా మనం రన్ చేస్తున్నాము. సో మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ సాహో వెరైటీ టమోటా ఏదైతే ఉంటుందో, టమోటోలోని సాహో వెరైటీ మాత్రమే మనం ఇక్కడ గ్రో చేయడానికి జరుగుతుంది అనమాట. సో ముందుగా మనకి ఈ సాహో నర్సరీ ఏదైతే స్వాప్ రైజ్ ఏదైతే ఉంటుందో, సీడ్లింగ్స్ ఏవైతే ఉంటుందో వాటి రైజ్ చేయడము, అలాగే ఈ టెక్నాలజీ ఒకటి ఏదైతే ఉంటుందో మనకి ఈ టెక్నాలజీని జనరల్గా మేము 3 కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో బేసికల్లీ ఆ 3 కాన్సెప్ట్లు ఏంటంటే సీడ్ కోటింగ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత మేము కోకో పిట్ అంటే మనం ఏదైతే ట్రేస్లో ఏదైతే కోకో పిట్టు ప్లస్ అలాగే ఒక మీడియా అనేది ఒకటి ఉంటుంది, ఆ మీడియా. అలాగే ఎట్ ది సేమ్ టైం మేము ఈ ఆపరేషన్స్లో వాడేటువంటి స్ప్రేస్ ఏవైతే ఉంటాయో ఈ 3 బేసిక్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకొని మేము సీడ్లింగ్స్ అనేవి రైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు బేసిక్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అల్టిమేట్గా ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రూట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సో చాలా థిక్గా అలాగే చాలా వైట్గా కూడా ఉంది. సో అల్టిమేట్గా అంటే ఏదైతే ఈ 3 కాన్సెప్ట్ ద్వారా మేము రైతులకి ఆరోగ్యకరమైన మొక్కలు అనేవి ఇవ్వడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో అంటే మీరు ఈ వేరు అనేది బాగా డెవలప్మెంట్ అదే సార్. అంటే ఈ 3 కాన్సెప్ట్ అల్టిమేట్ మెయిన్ ఏంటంటే రూట్ డెవలప్మెంట్ ఒకటి, అలాగే డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైతులకు మనము డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ అనేవి ఇవ్వడానికి కోసం మనం ఇది రైస్ చేయడం జరిగింది. ఓకే. అంటే మెయిన్ అంటే ఇక్కడ వేరు అనేది బాగా లోపల పోవడానికి, సెకండ్ వచ్చి రోగ నిరోధక శక్తి బాగా తట్టుకునేగా మొక్క తట్టుకునేగా ఉంటుంది. మూడో పాయింట్ అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు మేము ఫర్దర్ మా రీసెర్చ్ స్టడీస్లో మనం చూసుకున్నట్లయితే అంటే ఒత్తిడికి ఎండకు కానీ తట్టుకునేగా, అదేవిధంగా కూడా వర్షానికి తట్టుకునేగా, అన్నిటికీ తట్టుకునేగా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది తట్టుకునేగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనిషికి అనుకోండి, కరోనా వచ్చినప్పుడు ఎలాగా లొంగదీస్తా అంటారో అప్పుడు డాక్టర్ ఇచ్చే సలహా ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం కూడా సేమ్ ఈ నర్సరీ కూడా ఈ మొక్కకు అలాగా ఇమ్యూనిటీ పవర్ తెప్పిస్తుంది. ఓకే అండి. బేస్డ్ ఆన్ మేము ఏవైతే యూజ్ చేసినట్టు ఏవైతే స్ప్రేస్ ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ ద ప్రొడక్షన్లో ఆ స్ప్రేస్ అనేవి వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్కలకి సాప్లింగ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది.